వనజీవి దర్పల్లి రామయ్య ప్రజాపతి గారు నిజంగా కూడా ఈరోజు మట్టిలో పుట్టిన మాణిక్యం ఎందుకంటున్నంటే తను కుమ్మరి కులంలో పుట్టి మట్టితో సావాసంతో చిన్నప్పటి నుండి ఉండి అదే మట్టిలో విత్తనం పెడితే వృక్షాలు పెద్దవై మానవాళికి సమస్తం ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్తో మరి 1 కోటి వృక్షాలను ఈరోజు ఈ ప్రాంతంలో పెంచడం, దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి మోడీ గారి ప్రభుత్వ హయాంలో వారికి పద్మశ్రీ కూడా ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. ఇటువంటి అతి సామాన్యమైన జీవనం ఉండి తన గరీబీని ఎక్కడ కూడా దరిచేయకుండా మరి చెట్ల మీద ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టి ఎవరు చేయలేనటువంటి మరి పనిని తను ఒక బండి మీద విత్తనాలను వేసుకొని మరి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం, గొప్ప మెసేజ్. ఈరోజు నిజంగా కూడా ఆదర్శనీయులు. వారు లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైన విషయం. వారి ఆత్మ నిజంగా కూడా మరి స్వర్గంలో మరి శాంతించాలని, వారి ఆత్మకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని మరి ఇక్కడ ఈ కుల సంఘ సభ్యులందరికీ కూడా, రాష్ట్ర కుమ్మరి కుల సంఘ సభ్యులందరూ కూడా మరి వారి బాధ తీర్చలేనిది. తప్పకుండా రాబోయే కాలంలో ఆయన ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా సంఘీయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వనజీవి రామయ్య గారు అమర్ హై.